నరేంద్ర మోడీని మాటలతో తిడితేనే ఆయనకి అంత ప్రాబ్లం అనిపిస్తే ఒక వేలాది మంది లక్షలాది మంది లైక్ తమ పిల్లల మీద లైక్ వాళ్ళు చేసిన ఇన్వెస్ట్ అయినా సరే లైక్ ఈరోజు నా పిల్లల్ని చదివిస్తేనే రేపు నాకు భవిష్యత్తు ఉంటుంది, నా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చదివించిన పిల్లలకి లైక్ అలాంటి వాళ్ళకి మీద దాడి చేసి కొంతమంది చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. అలాంటి టైంలో లైక్ పవన్ కళ్యాణ్కి కోపం రాంది లైక్ ఏదో నిజంగా నరేంద్ర మోడీ నిజంగా ఎవరో కొట్టినట్టు లైక్ అంత ఫీల్ కావడం అయితే నిజంగా నాకైతే నచ్చలేదు. ఎందుకనంటే లైక్ ఒక సెంట్రల్లోనే ఒక పిఎంఏ పని చేయకపోతే ఒక సీఎం లాంటి వాళ్ళు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఎలా పనిచేస్తారు? అయితే ఇక్కడ నాకు బేసిక్గా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే లైక్ ఏదైతే ఇప్పుడు ఆంధ్రాకి నిధులు కావాలో లైక్ పిఎం గారికి సపోర్ట్ చేస్తే అవి జల్దీ విడుదల చేసి లైక్ ఆంధ్రాని మార్చుదామని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడినట్టు ఉంది. కానీ మరి ఏ రోజైనా సరే అంటే పవన్ కళ్యాణ్ కూడా చాలామందికి చాలా సహాయాలు చేశాడు, అంటే ఓ ముసలి వాళ్ళతో చూసుకుంటే చాలామందికి చేశారు. మరి అట్లాంటప్పుడు అట్లాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఇట్లా మాట్లాడతాడని చెప్పేసి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకనంటే పిల్లలకు చదివించుకుంటా పిల్లలకి ఏమనంటారు ఆ ఫీజు ఈ ఫీజు అనుకుంటా కట్టుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా కట్టిన పిల్లల్ని ఈరోజు లైక్ సొసైటీలో లేకుండా చంపేశారన్నమాట. అంటే ఎవరో రౌడీలో లైక్ దాడి చేస్తే పిల్లల మీద చూపించారు అది. మరి దాని మీద ఏమనిపించలేదా పవన్ కళ్యాణ్కి? సరే మరి మోడీ గారి గురించి మాట్లాడినప్పుడు ఆ విషయం గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది కేవలం సెంట్రల్లో నిజంగా చెప్తున్నా నెగ్లిజెన్స్ వల్లనే ఇదంతా జరిగింది. నువ్వు ఏదైతే లైక్ ఆయనని ఏమంటారు విద్యాశాఖ మంత్రిని నువ్వు రాజీనామా చేయించినావో మరి ఇదే స్టార్టింగ్లో చేపిస్తే అందరు హ్యాపీగా ఉండేటోళ్ళు కదా, అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. అంటే ఈరోజు చెంచీర్ వల్ల కూడా ఏదైతే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడో అతను కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇప్పుడు ఐపాక్ ప్రశాంత్ కిషోర్ అన్నారు కదా తను గెలిచాడు. బీజేపీకి చెంచీర్ ఎఫెక్ట్ అక్కడ స్టార్ట్ అయింది. నిజంగా స్టార్ట్ అయిందన్న. అది ఏ విషయంలో అయినా సరే కానీ లైక్ కొన్ని విషయంలో లైక్ ఎట్లానంటే ఇంతకుముందు ఒకరు లైక్ అడిగేవారు ఒక ప్రశ్నించేవారు లేకుండే లైక్ సొసైటీలో. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అంటే పార్టీ కాదు, అది ఒక లైక్ పేజ్ లాగా దాన్ని తయారు చేసేసి లైక్ రాజకీయ నాయకులకి సవాల్ ఇస్తున్నారు కదా. నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. లైక్ ఇట్లాంటివి చాలా రావాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. లేకపోతే ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు లైక్ ఈ రాజకీయ నాయకులు అయితే అసలు మాటలు వినరు. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణే లైక్ మాట్లాడకుండా ఉన్నాడనంటే ఇంకా కొంతమంది చూసుకుంటే లైక్ పైసలకు అమ్ముడు వేయటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. లైక్ ఆంధ్రలో లైక్ నువ్వు డిప్యూటీ సీఎం లాగా మాట్లాడితే లైక్ ఆంధ్ర తరఫున మాట్లాడితే అది మంచిదే. కాకపోతే నీ అభిమానులు ఇక్కడే కాదు లైక్ చాలామంది ఉన్నారు కాబట్టి మేమైతే చాలా డిసప్పాయింట్గా ఉన్నామన్న.